కానీ ఏందంటే బాబు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ మెడిసిన్ వచ్చేసి అసలు మధ్యతరగతి కుటుంబానికి ఈ మేము ప్రెజెంట్ వచ్చిన శాలరీస్‌తో ఒక 100 ఇయర్స్ వాడు చేసా గానీ అంత అచీవ్ కాలేము. అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఒక లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ మొత్తం చేసుకున్నా గానీ మిడిల్ క్లాస్ పీపుల్. యాక్చువల్‌గా అయితే మాకు మనిషి ఇన్‌కమ్ వస్తుంది. అంతా బానే ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అంతా బానే ఉంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అంతా బానే ఉంది అని అనుకునే టైంలో ఇలాంటిదొచ్చింది. అది కూడా మా లిమిట్స్‌లో ఉండి ఒక 20, 30 లాక్స్ ఈ రేంజ్‌లో ఉండింటే మేము కంప్లీట్‌గా ఎలాగోలా మేము ట్రై చేసి చేసుకున్నాం. కానీ అది ఒక అసాధ్యమైన ఆహ్, మెడిసిన్ ఖరీదు, జీన్ థెరపీ ఖరీదు ఒక 26 క్రోర్స్ ఉండేసరికి ఆ మెడిసిన్ ఖరీదు చూసి భయపడాల్సిందొస్తుంది. దాని తర్వాత బాబు పరిస్థితి రాను రాను ఏమైపోతుంది? అసలుకి ఇన్ని బాధలు పడాలా బాబు ఎందుకు అని చెప్పేసి ఎలాగోలా దీన్ని అరికట్టాలి, బాబుని కాపాడుకోవాలి అని చెప్పేసి మేము తల్లిదండ్రులుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. సో చూడొచ్చు 70 ఇయర్స్‌లో వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 14 ఇయర్స్ లోపే ఈ బాబుకొస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఉందో ఒక్కసారిగా 26 క్రోర్స్, లాక్స్ కూడా కాదు క్రోర్స్ అని చెప్పగానే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా విలువెల్లాడిపోతున్న పరిస్థితి. అంటే లక్షలైతే మేము